గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. గుంటూరు రైల్వే స్టేషన్ సబ్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ల మాదిరిగానే రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని 50 నుంచి 100 కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్లో కూడా లీక్స్ వచ్చినాయి. వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది. అక్కడ ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి. సో అందుకని ఎందుకు ఈ విధంగా ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ వస్తున్నాయని చెప్పి కొన్నేమో ఓల్డ్ వర్క్స్, కొన్ని ఈ మధ్య చేసినాయి. విజిట్ చేయడానికి అని వచ్చాం. ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిందంటున్నారు. ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్గా వర్షాలు పడ్డాయని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళంతా కొత్త వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్కులు చేసిన అధికారులు చాలా మంది రిటైర్ అయిపోయారు రైల్వే నుంచి. ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని 50 నుంచి 100 కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్లో కూడా లీక్స్ వచ్చినాయి. వాటర్